హాయ్ ఫ్రెండ్స్, నా పేరు దినేష్. ఈ వీడియో యొక్క కంటెంట్ ఏంటంటే నేను ట్రేడింగ్ ఎలా చేస్తాను, ఏ ఇండికేటర్స్ యూస్ చేస్తాను, నా స్ట్రాటజీస్ ఏంటి, ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి అండ్ స్టాప్ లాస్ ఎలా పెట్టుకోవాలి అండ్ ప్రాఫిట్స్ ఎలా బుక్ చేసుకోవాలి అని చెప్తాను. అట్ ద సేమ్ టైం చూపిస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక ఇంపార్టెంట్ విషయం, ఈ స్ట్రాటజీస్ యూస్ చేసి మీరు కరెన్సీ ట్రేడింగ్ చేయొచ్చు, స్టాక్ ట్రేడింగ్ చేయొచ్చు అండ్ క్రిప్టో ట్రేడింగ్ చేయొచ్చు. నేను ట్రేడింగ్ కోసం ట్రేడింగ్ వ్యూ యూస్ చేస్తాను. మీరు మీకు ఇష్టమైన టూల్ యూస్ చేసుకోవచ్చు, లైక్ వాజరిక్స్, బైనాన్స్ ఎక్సెట్రా. లాస్ట్ వీడియోలో మనం హైకెన్ ఆషి యూస్ చేసి లాంగ్ పొజిషన్స్ చూసాము. ఈ వీడియోలో షార్ట్ పొజిషన్స్ చూద్దాం. షార్ట్ పొజిషన్స్లో ఫస్ట్ రూల్ ఏంటంటే టైం ఫ్రేమ్ మస్ట్ బి ఏ డౌన్ ట్రెండ్. ఇక్కడ చూడండి, సో ఇక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అయింది, మళ్ళీ పైకి వచ్చింది, మళ్ళీ కిందకు వచ్చింది, సో మళ్ళీ పైకి వచ్చింది, మళ్ళీ కిందకు వచ్చింది. సో వీ కెన్ సీ క్లియర్లీ దిస్ ఈజ్ అ డౌన్ ట్రెండ్. సెకండ్ రూల్ ఏంటంటే 10 EMA ఈజ్ బిలో ద 30 EMA. ఈ గ్రీన్ లైన్ ఏంటి, ఈ బ్లూ లైన్ ఏంటి అనేది నేను లాస్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ 2 రూల్స్ యూస్ చేసుకొని ఎప్పుడు ఎంట్రీ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి, ఎప్పుడు టేక్ ప్రాఫిట్స్ తీసుకోవాలి అనేది చూద్దాం. ఈ క్యాండిల్ ని చూడండి, ఇక్కడ స్టార్ట్ అయ్యి బాటమ్ కి వచ్చింది, టాప్ కి వెళ్ళింది, బాటమ్ కి వచ్చింది, టాప్ కి వెళ్ళింది, మళ్ళీ బాటమ్ కి వచ్చింది. సో మనం ఇక్కడ క్లియర్ గా ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ అని ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఈ డౌన్ ట్రెండ్ లో మనం క్లియర్ గా చూస్తే ఇక్కడ మనకి లోవర్ హై ఒకటి ఫామ్ అయింది, ఇక్కడ లోవర్ హై అనేది ఒకటి ఫామ్ అయింది. ఈ సెకండ్ లోవర్ హై దగ్గర ఎప్పుడైతే మనకి సెకండ్ రూల్ కూడా మిట్ అవుతుందో అక్కడ మనకి ఎంట్రీ పాయింట్. సెకండ్ రూల్ ఏంటి, 10 EMA ఇస్ బిలో ద 30 EMA. ఈ గ్రీన్ లైన్ అనేది ప్రెసెంట్ టాప్ లో ఉంది, ఎప్పుడైతే ఈ బ్లూ లైన్ ని క్రాస్ అవుతుందో అక్కడ మన ఎంట్రీ పాయింట్. ఇది మన ఎంట్రీ పాయింట్. ఇక్కడ ఎంటర్ అవుదాము. సో స్టాప్ లాస్ అనేది ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను ఎలా పెట్టుకోవాలనేది. సో ద లాస్ట్ స్వింగ్ హై అన్నమాట. ఈ గ్రీన్ క్యాండిల్ కి పైన కొంచెం పెట్టండి. సో ఎంట్రీ పాయింట్ ఇది. టేక్ ప్రాఫిట్స్ ఎలాగా అనేది డిపెండ్స్ ఆన్ ద రిస్క్ అండి. సో కొంతమంది 1:1 పెట్టుకుంటారు, 1:2 పెట్టుకుంటారు, 1:3 పెట్టుకుంటారు, బట్ నేను 1:3 అనేది ప్రిఫర్ చేస్తాను. సో చూసారా, ఇక్కడ టార్గెట్ అనేది రీచ్ అయింది. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. సో ఇక్కడ ట్రెండ్ అనేది డౌన్ ట్రెండ్ అని క్లియర్ గా అర్థమవుతుంది. ఇది లోవర్ హై, ఇది సెకండ్ లోవర్ హై. ఎప్పుడైతే ఈ 10 EMA అనేది బిలో ద 30 EMA ఉంటుందో అక్కడ మన ఎంట్రీ పాయింట్. సో ఈ సెకండ్ లోవర్ హై దగ్గర గ్రీన్ లైన్ అనేది బిలో ద బ్లూ లైన్. సో ఇది మన ఎంట్రీ పాయింట్. సో ఇక్కడ స్టాప్ లాస్ వచ్చేసాము ప్రీవియస్ స్వింగ్ హై. సో 1.3 పెట్టుకుంటాం. సో చూసారా, టార్గెట్ అనేది రీచ్ అయింది. ఈ రిస్క్ అనేది, ఈ రిస్క్ రివార్డ్ రేషియో అనేది మీ ఇష్టం అండి, ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇంకొక కొత్త స్ట్రాటజీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. Thanks for watching this video. Please like, subscribe, share and comment.